హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హాయ్. ఈరోజు ఇండియన్ పాలిటీ సబ్జెక్ట్ నుండి గత పరీక్షలలో అడిగిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం. అందులో ముందుగా మొదటి ప్రశ్న, రాష్ట్ర మంత్రి మండలికి సంబంధించి ఈ క్రింది అంశాలను పరిగణించండి. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ 1, రాష్ట్ర మంత్రి మండలి పరిమాణము మరియు మంత్రి మండలి ర్యాంకులను రాజ్యాంగం నిర్ణయించినది. రాష్ట్ర మంత్రి మండలి పరిమాణము మరియు మంత్రి మండలి యొక్క ర్యాంకులను రాజ్యాంగం నిర్ణయించినది. రెండవ ఆప్షన్, మంత్రి మండలి గవర్నర్కు చేసిన సూచనలపై ఏ కోర్టులు విచారణ చేయరాదు. చూడండి, రాష్ట్ర మంత్రి మండలి పరిమాణము మరియు మంత్రి మండలి ర్యాంకుల గురించి రాజ్యాంగం ఏమీ కూడా నిర్ణయించలేదు మనకి. మంత్రి మండలి గవర్నర్కు చేసిన సూచనలపై ఏ కోర్టులు కూడా విచారణ చేయరాదు. ఇది కరెక్ట్. సో ఆన్సర్ 2 మనకు సరైనది. నెక్స్ట్ రెండవ ప్రశ్న, ప్రభుత్వ ఖాతాల కమిటీకి సంబంధించి ఈ క్రింది అంశాలను పరిశీలించండి. పబ్లిక్ అకౌంట్ కమిటీ ఉంటుంది కదా, వాటికి సంబంధించి ఈ క్రింది అంశాలను పరిశీలించమని చెప్పి మనకు ఆప్షన్స్ ఇవ్వడం జరిగినది. ఆప్షన్ 1, భారత ప్రభుత్వ చట్టం 1919 ద్వారా ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఆప్షన్ 2, ఈ కమిటీకి స్పీకర్ ఎక్స్ అఫిషియో చైర్మన్ గా వ్యవహరిస్తారు. అంటే స్పీకర్ ఎవరైతే వారు ఎక్స్ అఫిషియో చైర్మన్ గా వ్యవహరిస్తారని చెప్పి మనకు చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఆ తర్వాత ఆప్షన్ 3, ఈ కమిటీలో మంత్రులు సభ్యులుగా ఉండరాదు. సో ఆన్సర్ మనం చూసినట్లయితే ఈ కమిటీకి స్పీకర్ ఎక్స్ అఫిషియో చైర్మన్ గా వ్యవహరిస్తారు. కరెక్ట్. చూడండి, యాక్చువల్గా పబ్లిక్ అకౌంట్ కమిటీ చైర్మన్ ఎవరు ఉంటారంటే అపోజిషన్ పార్టీ వారికి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకు పర్టికులర్గా ఆప్షన్ ఇవ్వలేదు కనుక ఈ కమిటీకు స్పీకర్ ఎక్స్ అఫిషియో చైర్మన్ గా కూడా వ్యవహరిస్తారు. సాధారణంగా అయితే పబ్లిక్ అకౌంట్ కమిటీకి చైర్మన్ గా ఎవరు ఉంటారంటే అపోజిషన్ పార్టీకి చెందిన వ్యక్తి చైర్మన్ గా వ్యవహరిస్తారు. ఇక్కడ మనకు ఇచ్చిన ఆప్షన్ బట్టి ఈ కమిటీకి స్పీకర్ ఎక్స్ అఫిషియో చైర్మన్ గా వ్యవహరిస్తారు. నెక్స్ట్ మూడో ప్రశ్న, పాలిటీ ప్రశ్నలు వచ్చేసరికి మనకి ఇచ్చిన ఆప్షన్లు బట్టి కూడా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. మూడో ప్రశ్న చూడండి, సుప్రీంకోర్టుకు సంబంధించి ఈ క్రింది స్టేట్మెంట్లను పరిశీలించండి. ఆప్షన్ 1, రాజ్యాంగం అమలులోకి రాకముందు చేసుకున్న ఒప్పందాలు ప్రీ కాన్స్టిట్యూషనల్ ట్రీటీస్ సంబంధించి ఏవైనా వివాదాలు తలెత్తితే ఈ అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన సలహాకు రాష్ట్రపతి బద్ధుడై ఉండాల్సిన అవసరం లేదు. ఆప్షన్ 1. ఆప్షన్ 2, ప్రజా ప్రాముఖ్యత కలిగిన ఏదైనా శాసనంకు సంబంధించి ఏవైనా ప్రశ్నలు తలెత్తి ఆ అంశంపై రాష్ట్రపతి కోర్టు అభిప్రాయాన్ని కోరితే కోర్టు తప్పనిసరిగా తన అభిప్రాయాన్ని తెలియజేయాలి. ఇక్కడ ఆన్సర్ చూసినట్లయితే 1 మాత్రమే సరైనది. మనకు రాజ్యాంగం అమలులోకి రాకముందు చేసుకున్న ఒప్పందాలకు సంబంధించి ఏవైనా వివాదాలు తలెత్తితే ఈ అంశం సుప్రీంకోర్టు ఇచ్చిన సలహాకు రాష్ట్రపతి బద్ధుడై ఉండాల్సిన అవసరం లేదు. అది మనకు సరైనది. ఎందుకంటే అవి ప్రీ కాన్స్టిట్యూషనల్ ఒప్పందాలు. వాటికి సంబంధించి ఏదైనా వివాదం తలెత్తితే ఆ అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన సలహాకు రాష్ట్రపతి బద్ధుడై ఉండాల్సిన అవసరం లేదు. అదే కాన్స్టిట్యూషనల్కి సంబంధించి అయితే ఖచ్చితంగా ఉండాలి. ప్రీ కాన్స్టిట్యూషనల్ ఒప్పందాలకు సంబంధించి రాష్ట్రపతి బద్ధుడై ఉండాల్సిన అవసరం లేదు. అంటే చెప్పినది వినాల్సిన అవసరం లేదని అర్థం దాన్ని. సో ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ 4వ ప్రశ్న, కేంద్ర మంత్రి మండలికి సంబంధించి క్రింది అంశాలను పరిశీలించండి. పార్లమెంట్లో సభ్యత్వం లేకుండా ఒక వ్యక్తి మంత్రి పదవిని నిర్వహించలేరు. ఆప్షన్ 1. ఆప్షన్ 2,
మంత్రి మండలి యొక్క జీతభత్యాలు మరియు వ్యయాల గురించి భారత రాజ్యాంగంలో పేర్కొనడం జరిగినది. పై వాటిలో సరైన సమాధానాలు గుర్తించమని చెప్పి మనకు అడగడం జరిగింది. చూడండి, పార్లమెంట్లో సభ్యత్వం లేకుండా ఒక వ్యక్తి మంత్రి పదవిని నిర్వహించలేరు. పార్లమెంట్లో సభ్యత్వం లేకుండా కూడా మంత్రి పదవిని నిర్వహించవచ్చు, కానీ మనకు 6 నెలల్లో ఏదో ఒక సభకు ఎన్నిక కావాలి. అది దాని యొక్క సో అది మనకు ఆన్సర్, అది ఆప్షన్ కాదు. నెక్స్ట్, మంత్రి మండలి యొక్క జీతభత్యాలు మరియు వ్యయాల గురించి భారత రాజ్యాంగంలో పేర్కొనలేదు. సో ఆన్సర్ ఏది కాదు మనకి, 4th ఆప్షన్. నెక్స్ట్ 5వ ప్రశ్న, రాజ్యసభ చైర్మన్ గా ఉపరాష్ట్రపతి పాత్రకు సంబంధించి ఈ క్రింది అంశాలను పరిశీలించండి. ఆప్షన్ 1, సభలోని అన్ని అంశాలకు సంబంధించిన నియమ నిబంధనలపై మరియు భారత రాజ్యాంగంను వ్యాఖ్యానించే విషయంపై అంతిమ అధికారిగా వ్యవహరిస్తారు. చూడండి, సభలో అన్ని అంశాలకు సంబంధించిన నియమ నిబంధనలపై మరియు భారత రాజ్యాంగంను వ్యాఖ్యానించే విషయంపై అంతిమ అధికారిగా వ్యవహరిస్తారు. 2వ ఆప్షన్, సభలో ఉపరాష్ట్రపతిచే ఇలా చేయబడే నియమాలు అనుషంగికమైనవి. మరియు వీటిని తప్పనిసరిగా పాటించాలని చెప్పి 2వ ఆప్షన్ ఇవ్వడం జరిగినది. 3వ ఆప్షన్ చూడండి, ఫిరాయింపుల ఆధారంగా ఎవరినైనా రాజ్యసభ సభ్యుడు తమ సభ్యత్వంకు అనర్హుడు అయినట్లయితే లేదా అనర్హత నిర్ణయించే అధికారం ఉపరాష్ట్రపతికి కలదు. ఆన్సర్ ఇవన్నీ కూడా సరైనవే. చూడండి, సభలో అన్ని అంశాలకు సంబంధించిన నియమ నిబంధనలు మరియు భారత రాజ్యాంగంను వ్యాఖ్యానించే విషయంపై అంతిమ అధికారిగా ఇతనే వ్యవహరిస్తారు. ఏదైతే మనకు రాజ్యసభ ఉంటుందో రాజ్యసభకు సంబంధించి, ఎందుకంటే రాజ్యసభ చైర్మన్ గా మాత్రమే ఉపరాష్ట్రపతి వ్యవహరిస్తారు. నెక్స్ట్, సభలో ఉపరాష్ట్రపతి ఇలా చేయబడే నియమాలు అనుషంగికమైనవి, వీటిని తప్పనిసరిగా పాటించాలి. నెక్స్ట్ 3rd ఆప్షన్ వచ్చేసరికి, ఫిరాయింపుల ఆధారంగా ఎవరైనా రాజ్యసభ సభ్యుడు తన సభ్యత్వానికి అనర్హత అయినట్లయితే లేదా అనర్హత నిర్ణయించే అధికారం ఎవరు కలిగి ఉంటారంటే ఉపరాష్ట్రపతి కలిగి ఉండటం జరుగుతుంది. సో ఆన్సర్ 3 కూడా. నెక్స్ట్ 6వ ప్రశ్న, One minute. నెక్స్ట్ చూడండి, 6వ ప్రశ్న, లోక్సభ స్పీకర్ తన అధికారాలు మరియు విధులను ఈ క్రింది వేటి నుండి పొందుతారు. ఆప్షన్ భారత రాజ్యాంగము. ఆప్షన్ 1 చూడండి, భారత రాజ్యాంగం నుండి. ఆప్షన్ 2, లోక్సభ కార్యక్రమాల నిర్వహణ మరియు విధానములకు సంబంధించి నియమాలు, ద రూల్స్ ఆఫ్ ప్రొసీజ్యూర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ లోక్సభ. నెక్స్ట్ 3rd ఆప్షన్, పార్లమెంటరీ సాంప్రదాయాలు. ఆన్సర్ చూడండి, వీటన్నింటి నుండి కూడా పొందడం జరుగుతుంది. 1, 2, 3, ఆప్షన్ 1, 2, 3. నెక్స్ట్ 7వ ప్రశ్న, క్రింది వాటిలో ఏ సర్వీస్ వాటర్లు పోస్టల్ బ్యాలెట్ లేదా ప్రాక్సీ ఓటింగ్ విధానం ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోగలరు. ప్రవాస భారతీయులు, నాన్ రెసిడెంట్ ఇండియన్స్. ఆప్షన్ 1. ఆప్షన్ 2, సాయుధ దళాలకు చెందిన సభ్యులు. ఆప్షన్ 3, విదేశాలలో విధులు నిర్వహిస్తున్న భారతీయ రాయబారులు. ఆన్సర్ చూడండి,
సాయుధ దళాలకు చెందిన సభ్యులు పోస్టల్ బ్యాలెట్ ఓటు పొందగలరు, ప్రవాస భారతీయులకు పొందలేరు. నెక్స్ట్, విదేశాలను నిర్వహిస్తున్న భారతీయ రాయబారులు వారికి కూడా అవకాశం ఉంటుంది. సో ఆన్సర్ 2 and 3. ఆన్సర్ రెండో ఆప్షన్. ఆప్షన్లు వచ్చేసరికి 2 మరియు 3. సాయుధ దళాలలో పనిచేస్తున్న ఉద్యోగులు మరియు విదేశాలలో విధులు నిర్వహిస్తున్న భారతీయ రాయబారులు వీరు మాత్రమే ఈ పోస్టల్ బ్యాలెట్ విధానంలో పాల్గొనే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ 8వ ప్రశ్న, లోక్ అదాలత్కు సంబంధించి క్రింది అంశాలను పరిశీలించండి. ఆప్షన్ 1, లీగల్ సర్వీసెస్ అథారిటీ చట్టం 1987 ద్వారా లోక్ అదాలత్కు చట్టబద్ధ హోదా రావడం జరిగినది. లీగల్ సర్వీసెస్ అథారిటీల చట్టం 1987 ద్వారా లోక్ అదాలత్కు చట్టబద్ధ హోదా రావడం జరిగినది. ఆప్షన్ 1. ఆప్షన్ 2, లోక్ అదాలత్లో ఇచ్చిన తీర్పులను పాటించాల్సిన అవసరం లేదు మరియు దీనిని పైకోర్టుకు అప్పీల్ చేయవచ్చు. ఆప్షన్ 3, లోక్ అదాలత్ల యొక్క సాధారణ లక్షణము త్వరితగతిన వివాదాల పరిష్కారము. ఆన్సర్ 1 and 3 అంటే ఆప్షన్ 1. చూడండి, లీగల్ సర్వీసెస్ అథారిటీ చట్టం 1987 ద్వారా లోక్ అదాలత్కు చట్టబద్ధ హోదా రావడం జరిగినది. 3 ఆప్షన్, లోక్ అదాలత్ యొక్క సాధారణ లక్షణము త్వరితగతిన వివాదాల పరిష్కారము. అది ఈ యొక్క లోక్ అదాలత్కు సంబంధించి ఆన్సర్ 1 మరియు 3 ఆప్షన్స్. ఆన్సర్ వచ్చేసరికి 1వ ఆన్సర్, ఆప్షన్ 1 ఆన్సర్. 9వ ప్రశ్న, లోక్సభ స్పీకర్ కార్యాలయానికి సంబంధించి ఈ క్రింది అంశాలను పరిశీలించండి. స్పీకర్ యొక్క ఎన్నిక తేదీని ప్రోటెం స్పీకర్ నిర్ణయిస్తారు. ఆప్షన్ 2, స్పీకర్ అధికార పార్టీ నుంచి ఎన్నిక చేయబడతారు కాబట్టి లోక్సభ రద్దయిన వెంటనే స్పీకర్ పదవి కోల్పోతారు. పై వాటిలో సరైన సమాధానాలను గుర్తించండి. సో చూడండి, ఇక్కడ స్పీకర్ యొక్క ఎన్నిక తేదీని ప్రోటెం స్పీకర్ నిర్ణయిస్తారు, అది కాదు. మనకి స్పీకర్ అధికార పార్టీ నుంచి ఎన్నిక కాబడతారు కాబట్టి లోక్సభ రద్దయిన వెంటనే స్పీకర్ పదవి కోల్పోవడం అలా ఉండదు. ఎందుకంటే కొత్త స్పీకర్ ఎన్నిక అయినంత వరకు కూడా ఇతనే స్పీకర్గా వ్యవహరిస్తారు. సో ఆప్షన్ ఈ 2 ఏది కాదు మనకి. ఆన్సర్ 4th ఆప్షన్. నెక్స్ట్ 10వ ప్రశ్న, న్యాయ వ్యవస్థకు స్వతంత్ర ప్రతిపత్తి ఇండిపెండెంట్ జ్యుడిషియరీ కల్పించడం కోసం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మరియు హైకోర్టు న్యాయమూర్తులను తొలగించే విధానము భారత రాజ్యాంగంలో క్లిష్టతరం చేయడం జరిగినది. ఈ సందర్భంకు సంబంధించి క్రింది అంశాలను గమనించండి. ఒక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కేవలం నిరూపితం కాబడిన లేదా దుష్ప్రవర్తన లేదా అసమర్థత అనే కారణాల వలన పదవి నుంచి తొలగించబడతారు. ఆప్షన్ 2, ఒక న్యాయమూర్తిపై మోపబడిన అభియోగమునకు సంబంధించి తీర్మానం తప్పనిసరిగా పార్లమెంట్ ఉభయ సభలలో ప్రత్యేక మెజార్టీ ద్వారా ఆమోదం పొందాలి. ఆప్షన్ 3, ఇప్పటి వరకు ఏ హైకోర్టు న్యాయమూర్తి పదవి నుంచి తొలగించబడలేదు. కరెక్ట్. చూడండి, ఈ ఆప్షన్స్ అన్ని కూడా సరైనవే మనకు. అంటే ఆన్సర్ ఆప్షన్ 3. చూడండి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కేవలం నిరూపితం కాబడిన లేదా దుష్ప్రవర్తన అసమర్థత అనే కారణాల వల్లనే పదవి నుంచి తొలగించబడతారు. ఆప్షన్ 2, ఒక న్యాయమూర్తిపై మోపబడిన అభియోగంకు సంబంధించి తీర్మానం తప్పనిసరిగా పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రవేశపెట్టాలి మరియు ప్రత్యేక మెజార్టీ ద్వారా ఆమోదం పొందాలి.
ఇప్పటి వరకు ఏ హైకోర్టు న్యాయమూర్తి పదవి నుంచి తొలగించబడలేదు. సో ఆన్సర్ 1, 2, 3 అంటే ఆప్షన్ 3. నెక్స్ట్ 11వ ప్రశ్న. కేంద్ర మరియు రాష్ట్రాల మధ్య పన్నులను విభజించే అధికారములకు సంబంధించి క్రింది అంశాలను పరిశీలించండి. ఆప్షన్ 1 ఉమ్మడి జాబితాలో అంశాలపై పన్నులు. ఉమ్మడి జాబితాలో అంశాలపై పన్నులు విధించడానికి పార్లమెంటుకు ప్రత్యేక అధికారం కలదు. ఆప్షన్ 2 ఏ జాబితాలోని పేర్కొనని అంశాలపై పన్నులు విధించే అధికారము రాష్ట్రాల శాసనసభలకు కలదు. చూడండి ఆన్సర్, ఇది కూడా ఏది కాదే. ఏ జాబితాలోని పేర్కొన్న అంశాలపై పన్నులు విధించే అధికారం రాష్ట్ర శాసనసభలకు ఉండదు, పార్లమెంట్కే ఉంటుంది. ఉమ్మడి జాబితాలో అంశాలపై అన్నింటిపైన కూడా మనకు పార్లమెంట్కే ప్రత్యేక అధికారం ఉండదు, కొన్ని రాష్ట్ర శాసనసభలు కూడా ఉంటుంది. సో ఆన్సర్ ఏది కాదు. ఆప్షన్ బట్టి మనం ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ 12వ ప్రశ్న. నియోజకవర్గాల పునర్విభజన కోసం నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ డీలిమిటేషన్ కమిషన్ నియామకం చేసే అధికారం ఈ క్రింది వారిలో ఎవరికి కలదు? ఆన్సర్ ఎవరికి కలదు అంటే ప్రెసిడెంట్, రాష్ట్రపతికి కలదు. నెక్స్ట్ 13వ ప్రశ్న. రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఈ క్రింది అంశాలను పరిశీలించండి. రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి క్రింది అంశాలను పరిశీలించండి. రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్ బహిరంగ బ్యాలెట్ ఓపెన్ బ్యాలెట్ ద్వారా జరుగును. ఆప్షన్ 2 ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్. చూడండి, ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్ అనే సూత్రం ఆధారంగా రాష్ట్రపతి ఎన్నిక నిర్వహించబడును. ఆప్షన్ 3 రాష్ట్రపతి ఎన్నికలలో నోటా నిబంధనలు వర్తించవు. చూడండి, సరైన సమాధానం గుర్తించమని మనకు అడగడం జరిగినది. ఆన్సర్ ఓన్లీ ఆప్షన్ 3. అంటే చూడండి, ఓన్లీ ఆప్షన్ 3 మనకు సరైనది. అంటే ఆన్సర్ 2 రాష్ట్రపతి ఎన్నికల్లో నోటా నిబంధనలు మాత్రమే వర్తించవు. ఈ పై రెండు కూడా రాంగ్. మనకు రాష్ట్రపతి ఎన్నికలు ఓటింగ్ బహిరంగ బ్యాలెట్ ద్వారా జరుగును, అది తప్పు. ఎందుకంటే రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరెవరు పాల్గొంటారు? అన్ని రాష్ట్రాల ఎమ్మెల్యేలు మరియు ఎలక్టెడ్ మెంబర్ ఆఫ్ పార్లమెంటేరియన్స్. ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్ సూత్రం ఆధారంగా రాష్ట్రపతి ఎన్నిక నిర్వహించబడిన, అది కూడా రాంగే మనకు. సో ఆన్సర్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనం డిస్కస్ చేసే ముఖ్యమైన ప్రశ్నలు. మరో వీడియోలో మరలా మనం కలుద్దాం. థ్యాంక్ యూ టు ఆల్. చూడండి, మన యొక్క ఛానల్ మొదటిసారిగా విజిట్ చేసిన వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ టు ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్.